అంటే గాంధీ మహాత్ముడు పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని సెంటెన్సెస్ లేకపోతే కొన్ని వాక్యాలని ఆయన జీవన సూక్తులుగా తీసుకుంది. అంటే తన జీవితంలో అనుసరించదగిన సందేశాలుగా తీసుకుని వాటిని అనుసరించిన వలన ఆయన ఆ సూక్తిని తనే చెప్తూ ఒక చెప్ప మీద కొట్టిన వాటిని ఇంకో చెప్ప చూపించారు. వాస్తవానికి యేసు ప్రభు వారి సూక్తి, యేసు ప్రభు వారు చెప్పిన సూక్తుల్లోంచి గాంధీజీ గారు ఆ సూక్తిని తీసుకుని ఇది కేవలం బైబిల్ చదివే వాళ్ళకే కాదు, ప్రపంచంలో ఉన్న ఎవరికైనా ఉపయోగపడే సూక్తే, ఎవరైనా పాటించవలసిన సూక్తి కనుక ఇది క్రైస్తవ సూక్తిగా కాదు. నేను చెప్తున్నాను, మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా అహింసను పాటించడానికి ఈ మంత్రాన్ని జపించండి, ఒక చెప్ప మీద కొట్టి ఒక చెప్ప చూపించండి, శాంతి సందేశంలో ఒక భాగంగా దీన్ని చెప్పారు. అయితే ఈ రోజున గాంధీజీ గారు కూడా బైబిల్ చదివారు అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఇంకొక మంచిది మనం చాలా సార్లు వినేది, చాలా సార్లు చూసే సూక్తి ఏంటంటే సత్యమేవ జయతే. ఏంటండి? సత్యమేవ జయతే. ఈ సత్యమేవ జయతే అనే మాటకి సత్యమే జయిస్తుంది, సత్యమే విజయాన్ని ఇస్తుంది, సత్యము ద్వారా విజయాన్ని సాధించవచ్చు అనే అర్థాలను తీసుకున్నారు. ఇది ఎక్కడుంది అంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పిన మాటల్లో ఒక మాటగా దీన్ని మనం చూడొచ్చు. యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనం. 32 చదువు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. మీరు సత్యమందు నిలిచిన వారైతే నా మాటలను గైకొంటారు, సత్యమందు నిలిచిన వారైతే నా మాటలను గైకొంటారు. ఎప్పుడైతే నా మాటలను గైకొంటారో, ఎప్పుడైతే సత్యమందు నిలుస్తారో అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము స్వతంత్రం ఇస్తుంది, సత్యము జయాన్నిస్తుంది అని ప్రభువారు ఇచ్చిన సూక్తిని ఈయన తన అనుదిన జీవితంలో పాటించడానికి తీసుకున్నాడు. సో జాగ్రత్తగా గమనించండి, గాంధీజీ గారి దగ్గర ఉన్న మంచి పని ఏంటంటే ఆయన అన్ని గ్రంథాలు చదివాడు, అన్ని గ్రంథాల్లో ఉన్న సారాంశాన్ని తెలుసుకున్నాడు, బైబిల్ కూడా చదివాడు. బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పిన కొన్ని సూత్రాలని తన జీవన సూత్రాలుగా మార్చుకున్నాడు. తన జీవన సూత్రాలు అంటే తను జీవించడానికి ఏ మార్గము, ఏ బాటను వెంబడిస్తే బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు సత్యము చెప్పడం వల్ల జయం వస్తుంది, నేను సత్యమును పాటిస్తాను, అహింస వలన విజయం లభిస్తుంది, అహింసా విధానాన్ని పాటిస్తాను, క్షమించడం వలన విజయం లభిస్తుంది, క్షమాపణ విధానాన్ని పాటిస్తాను, ప్రేమించడం వలన విజయం లభిస్తుంది, శత్రువులను కూడా ప్రేమించే విధానంలోనే వెళ్తాను. అంటే యేసు ప్రభు వారి యొక్క బోధలన్నింటిలో ఉన్న ముఖ్య సారాంశాన్ని ఆయన స్వీకరించారు. ఈ రోజున భారతదేశంలో ఉన్న మనము నిజముగా ఈ ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నామా? ఏ ఆలోచన విధానం? చదివి అందులో ఉన్న మంచిని స్వీకరించే ఆలోచన విధానం. ఏదైనా ఒక విషయాన్ని చూసి అందులో ఉన్న మంచిని స్వీకరించే ఆలోచన విధానం. ఏదైనా ఒక విషయాన్ని విని అందులో ఉన్న మంచిని స్వీకరించే ఆలోచన విధానం. ఈ రోజున మంచి కన్నా చెడు మనల్ని ఆలోచించేస్తా ఉంది, చెడు మనల్ని అజమాయిషి చేస్తా ఉంది, చెడు మన మీద అధికారం చేస్తా ఉంది. కారణం ఏంటంటే మనము దానిని సరిగా పరీక్షించకుండా ఫాలో అవడం వల్ల. అందుకే ఈ రోజున జీవమార్గ సంఘంలో ప్రభు మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ ఆయన అన్ని చూశాడయ్యా, మంచి ఏదో తీసుకుని దాన్ని పాటించుకుంటూ వెళ్ళిపోయాడు, అన్ని చదివాడు, మంచి ఏదో చూసుకుని దాన్ని అనుసరిస్తూ వెళ్ళిపోయాడు, దానివల్ల ఆయన దేశానికి మహాత్ముడు అయ్యాడు. మరి బైబిల్లో ఏదో కొన్ని భాగాలు తీసుకుని వాటిని తన లైఫ్ లో అప్లై చేసుకున్న ఆయన మహాత్ముడు అయితే, బైబిల్ దేవుడిని నమ్ముతున్నాం, బైబిల్లో ఉన్న దేవుడికి బిడ్డలమని చెప్తున్నాం, బైబిలే మా బాట అంటున్నాం, మనం ఏమవ్వాలండి? ఆయన జాగ్రత్త అయితే మనం కనీసం ఈ కథలమైనా కథలు అవుతున్నాం. అసలు మనం ఎవరికి పెట్టామో వాళ్ళని ప్రభావితం చేయలేని స్థితిలో, దానికి మన పిల్లల్ని మనం ప్రభావితం చేయలేని స్థితిలో. ప్రాబ్లం ఏంటంటే గాంధీజీ చదివినట్టుగా బైబిల్ మనం చదవలేదు.
గాంధీజీ అప్లై చేసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మాటలు మనం అప్లై చేసుకోవడం లేదని మనలో మనం ఆలోచన చేసి పరీక్షించుకుంటే తెలుస్తుంది. అందుకే ఈరోజు ఒక మాటని ధ్యానం చేద్దాం. అసలు జీవితంలో మంచిని సమకూర్చుకోవాలి అంటే, మంచిని సమకూర్చుకుని దాన్ని అనుసరించాలంటే చేయవలసిన ఒక పనిని మీకు గుర్తు చేస్తాం. ముందుగా మన మధ్యలో ఎవరున్నారంటే, అమ్మాయి పేరు ఏం పేరు? సాహిత్య. సాహిత్య నీకు ధైర్యం ఉందా? ఎంత పైకి సార్ ధైర్యం ఉన్నా కదా, ఒకసారి పైకి రావాలి. నువ్వేం చెప్పక్కర్లేదు, నేను చెప్పి పని చేయలేదు. పైకి ఇక సాహితీ గారు పైకి వస్తుంది చెప్పలు బట్టి. సాహితీ, ఇప్పుడు నీకు డబ్బుల గురించి తెలుసా? డబ్బుల గురించి తెలుసా? తెలియదు. ఒకసారి అలాగే నీకు చిన్న టెస్ట్ పెడతా. ఇదంతా తెలుసా? ఎంత? 500. ఇదంతా తెలుసా? ఎంత? 100. ఇదంత? 20. ఇదంత? అటు చూడు, మనకు కనపడక నేను మనం చెప్తాం అనుకున్నాను. ఇదంతా? దీని మీద 1000 అని రాస్తుందే. ఓకే, ఇదంతా 1000 అని రాస్తుంది, కానీ నిజంగా ఇది సమానమేనా? చెప్తుంది ఇది పట్టుకెళ్ళి కొట్టుకొని డబ్బులు ఇవ్వమంటే చెప్తాడా? గాయత్రి నేను ఒక తెల్లకాయ మీద 1000 అని రాసుకుని వెళ్ళి అంటే కిరాణా ఇచ్చేసి మిగతా డబ్బులు ఇచ్చేయండి అంటే చెప్తాడా? చెప్పు, పర్లేదు, ఇస్తాడే ఎవడని చెప్పు. రైట్. ఇప్పుడు నీకు ఎన్ని ఇచ్చాను? నేను 4 ప్యాకెట్లు ఇచ్చాను. ఒకసారి 4 ఎలా చూపించాను? అందరికి చూపించాలి. డిస్ప్లే అంటారు కదా, చూపించడం అంటే డిస్ప్లే చేయడం. ఎలా చూపించాను? చూపించు. ఓకే, అందరికి, నాకు కాదు. అయ్యి బాబు. ఓకే, ఒకసారి అడుగు, ఇదంతా నా అడుగు. అడుగు ఎంత? చెప్పండి అమ్మా, అందరు కనపడుతున్నా ఎంతది? ఎందుకంటే ఎవరికైనా కనపడకపోతే మళ్ళీ ఇక్కడ చేసి ప్రయోగం అవుతుంది, వృధా అయిపోతుంది. అందుకని ఏమో ఫ్యాక్టరీ ఇచ్చి రేట్ అనుకుంటారు. ఇంకోటి చూపించు. అదంతా అడుగు. ఇది అదంతా అమ్మ 20 రూపాయలకి అయితే మరి. ఇది 100. ఇది కాగితం అంటే పచ్చనోడు కాదు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ నాయే, మర్చిపోకే. ఇప్పుడు ఇందులో నేను మంచిది తీసుకోవాలంటే ఏది తీసుకోవాలి? ఈ 4 ఏది మంచిది? నేను తీసుకుంటే నాకు మంచిది ఏది? మంచిది చెప్పు. ఇందులో ఏది తీసుకుంటే నాకు లాభం? అమ్మా ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్ చదివే అమ్మాయికి ఒక 4 పేపర్లు ఇచ్చి ఒక పేపర్ మీద 1000 రూపాయలు రాసినా కానీ ఏది తీసుకుంటే మంచిదో చెప్పమ్మా నాకంటే ఇచ్చింది కరెక్ట్. ఆ అమ్మాయి చూజింగ్ లేకపోతే ఎంపిక కరెక్ట్ అంటారా? చెప్పబడుతుంది అయితే. ఓకే, వెరీ గుడ్. 500 నేను నాకు సలహా ఇచ్చా 500 ఎంపిక చేసుకోమని. 4 చూసి ఒకటి ఇచ్చింది. ఇప్పుడు ఈ 3 ఏం తీసుకుంటే మేడం చెప్పు. అది అసలు పనిచేయదు కదా. మళ్ళీ చెప్పమంటే మళ్ళీ 3 ఉంటే ఎంపిక చేసుకుంటే ఎంపిక చేసి నాకేం మంచిదమ్మా అని అడిగితే పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తారు, ఎక్కడికెళ్ళకపోతే చిన్నోళ్ళు అడిగి చెప్తే సలహాలు ఇంట్లో. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ 2 ఏది మంచిది నాకు?
అంటే ఎలా చూస్తే మారిపోద్ది వాల్యూ మాట కదా. చెప్పినేటి లేదు మంచిది. దీనికి బిస్కెట్ కూడా రాదు. ఇప్పుడు చెప్పు. ఓకే, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఏమీ లేదు మన దగ్గర, అదే ఉంది. ఇప్పుడు ఏం సెలెక్ట్ చేస్తాం? ఇంకా సెలెక్ట్ చేయడానికి ఏముంది ఇంకా? ఇప్పుడు అమ్మ నేను ఏం తీసుకుంటే బాగుంటుందండి, నీ దగ్గర 2 ఉన్నాయా? లేవు. కాబట్టి నువ్వేమి ఇవ్వగలవు? ఉన్నదే ఇస్తావు కదా. ఇప్పుడు నాకు కావాలంటే ఏమివ్వచ్చు నువ్వు? దీనివల్ల ఉపయోగం ఉందా? ఉపయోగం లేకపోయినా ఇవ్వమన్నావు కాబట్టి ఇచ్చేసి. వెరీ గుడ్. అంటే నీకు డబ్బులు అంటే ఏంటో తెలుసు, ఏది పెద్ద డబ్బు ఏది చిన్న డబ్బు కూడా తెలుసు. 2వ తరగతి వాళ్ళకి 2వ తరగతిలో అసలు మనకి 10,000 వాళ్ళకి అంటే పావలా. ఓకే, సో 10 వయసు పావలా అయితే ప్రపంచంలో ఇంకేం కనపడవు. కాదు మనకి ఏం కనపడవు. ఆ చేతులు ఎన్ని ఉన్నా కానీ ఏం కనపడవు. ఈ చాలు మా చేతిలోకి వచ్చిందే మనం. కానీ అమ్మాయికి వెరీ గుడ్, గాడ్ బ్లెస్. వెల్, ఒక 2వ తరగతి అమ్మాయి తనకి ఇవ్వబడిన 4 నోట్స్ వచ్చి బలమైంది ఏది అని ఎంచుకోండి అంటే ఆ అమ్మాయి చక్కగా ఎంచుకుంది. అవునా? అయ్యి బాబు మేము అయితేనండి అని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చెప్పండి. అంత తెంగర వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి. అయ్యి బాబు నిజంగా అమ్మాయి చాలా తెలిపోయింది బాబు, భలే చెప్పింది, నేనైతే కూడా ఏ రూపాయలు ఉందని ఇదే తీసుకుందని అంటారా? అంటే నేను అమ్మాయిని ఎందుకు ఎక్కువ చేశానంటే ఆ చిన్న వయసులో ఉన్న అమ్మాయికి అన్ని తెలివితేటలు ఉన్నాయంటే ఇక్కడ కొంత మనందరికీ అంతకు మించిన తెలివితేటలు ఉన్నాయి అని ఒప్పుకోవాలి. ఒప్పుకోలేదా? అందరికీ తెలివితేటలు ఉన్నాయి, ఎవరు తెగడం లేదు ఇక. అయితే ఎంపిక చేసుకునే విషయంలో మనం తెగతనం బయటపడుతుంది. చూద్దాం ఒకసారి. ఒక డబ్బుల్ని ఎంపిక చేసుకోమన్నప్పుడు విలువను బట్టి, డబ్బు యొక్క విలువను బట్టి ఏం చేసాం? ఇది 500, ఇది 100, ఇది 20, ఇది 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు రాసున్న కాగితం మాత్రమే, దీనికి విలువ లేదు అని ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేయడానికి, దాన్ని గుర్తించి దాన్ని మనం ఇది మంచిది అని చెప్పడానికి దానికి ఉన్న వాల్యూ లేకపోతే దానికి ఉన్న విలువ ఆధారితమంటారు. దాని విలువను ఆధారం చేసుకుని మనం ఈ నోట్ని ఎంపిక చేసుకున్నాం. ఒకసారి దశలోనికి రాసిన మొదటి పత్రిక, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21-22 వచనాలు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. చక్కని మాటలు అపోస్తులైన పౌలు దశలోనిక సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఈ మాటలు ఉటంకిస్తూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే సమస్తమును పరీక్షించండి, అందులో మేలైన దాన్ని చేపట్టండి. సమస్తమును పరీక్షించండి, అందులో మేలైన దాన్ని చేపట్టండి. ఒక 2వ తరగతి అమ్మాయి ఇక్కడ నిలబడి తనకి ఇవ్వబడిన 4 కాగితాల్లో పరీక్షించింది. ఆమె చూడకుండా చేతికిచ్చిందా? ఏం చేసింది? ఈ కాగితమా, ఈ కాగితమా, ఈ కాగితమా, ఇదని 1-2 సార్లు నెంబర్లు చూసుకుని ఏం చేసింది? ఇప్పుడు అమ్మా ఇది రంగు చాలా బాగుంది, దీని మీద చాలా కలర్ఫుల్ గా ఉంది, ఇది మంచిదేమో కదా అంటే, మాస్టర్ గారండి రంగు బాగానే ఉంది కానీ కలర్ఫుల్ గానే ఉంది కానీ దీని విలువ 20 రూపాయలే, ఇది 500. కొంతమంది రంగులు చూసి ఎంచుకుంటారేమో. విలువ లేని వాటిని ఎంచుకోవడంలో వాళ్ళు మోసపోవడానికి ఆ లోక సంబంధమైన రంగులు కారణమవుతున్నాయేమో. పోలేమ్మా ఇది తలతలాడుతుంది, ఎలాగాడుతుంది? తలతలాడుతుంది, కొత్తగా ఉంది, దీని మీద ఇది అందంగా కనపడుతుంది, కొత్తది కదా, ఇది తీసుకుంటానమ్మా అంటే ఏమంటది? అయ్యో మీకు అర్థం కావట్లేదు ఏంటి, మీరు మాట్లాడితే రంగు అంటున్నారు, తలతలాడుతుంది అంటారు కానీ దాని విలువ 500 కన్నా తక్కువ. కాబట్టి మీరు ఎంపిక చేసుకునేటప్పుడు చూడవలసిందేంటి? రంగు కాదు, తలతలాడడం కాదు, 3 కాగితాల మధ్యలో ఉన్న విలువ తేడాలు చూడాలి.
మూడు కాగితాల మధ్యలో ఉన్న విలువ తేడా మీరు చూసినప్పుడు ఏమవుతుంది? ఏది ఎంపిక చేసుకోవాలో నీకు అర్థమవుతుంది. పౌలు గారు చెప్పింది అదే. పరీక్షించండి, సమస్తమును పరీక్షించండి. సమస్తాన్ని పరీక్షించినప్పుడే మంచి అనేది బయటకు వస్తుంది. ఇక సమస్తాన్ని పరీక్షించడం అంటే చాలా మంది చేస్తున్న పని ఏంటంటే అందరినీ పరీక్షించడం. ఏం చేస్తారండి? అందరినీ పరీక్షించడం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏళ్ళు ఏం చేస్తున్నారు. ఈ పరీక్షల వలన మనకు ఒరిగేదేమీ లేదు. ఈ పరీక్షల వల్ల మనకి సమకూడేదేమీ లేదు. ఈ పరీక్షల వల్ల మనకు వచ్చే ప్రయోజనము లేదు. సో మొట్టమొదట ఈ మాటలో సమస్తమును పరీక్షించి అనే మాటలో మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? తనను తాను పరీక్షించుకోవాలి. అనగా నా జీవితంలో నా మాట తీరు, నా క్రియలు, నా అలవాట్లు, నా అనుదిన జీవన విధానము ఎలా ఉన్నది? అది విలువైనదిగా ఉందా, విలువైనదిగా ఉందా? అది దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా, వాక్య వ్యతిరేకంగా ఉందా? నేను ఎలా ఉన్నాను అనే దాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. ముందు ప్రతి మనిషిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అబ్బాయి నాలో మంచి తప్ప చెడు చేయాలి ఎవరు ఉండరు. కొన్నిసార్లు మనం చేసే ప్రతిదీ మంచి పని అనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఒకసారి సామెతల గ్రంథంలో ఒక మంచి మాట కనబడుతూ ఉంటుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 14:12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కాదు, తుదకు అది ఎక్కడ చేస్తున్నాడు? మరణానికి ప్రవర్తిస్తున్నాడు. అంటే నేను చేస్తున్న ఈ పని మంచిదే, ఈ పనిలో తప్పేం లేదు, ఈ పనిలో పెద్ద పొరపాటు ఏమీ లేదు అనిపిస్తుంది. దాని ఎండింగ్ వచ్చేటప్పటికి ఆ పని వలన మరణమే సంభవిస్తుంది. కనుక మనుషులమైన మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. మనం చేసేవన్నీ మంచివి కాదు, మనం చేసే పనులన్నీ మంచివి కాదు. అది మంచియా కాదా అనాలంటే ముందు పరీక్షించుకోవాలి. మీరు కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాడు గంపలు ఎలా లాగేసి అందులో పోసేస్తాడు. వాడు పోసినవి మంచి కావు, మంచి కూరగాయలని అర్థమా? నాకు తెలుసు. బాబు ఆగు ఆగు వేసేస్తాడండి, ఆగు ఆగు చూడండి, చూద్దాం కదా. ఎందుకంటే మనం సమస్తమును పరీక్షించి మంచి కూరగాయలు ఎంచుకుంటాము, సమస్తమును పరీక్షించి మంచి వస్తువులు ఎంచుకుంటాము, సమస్తమును పరీక్షించి మంచి వస్త్రాలు ఎంచుకుంటాము, సమస్తమును పరీక్షించి మంచి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటాం. అలాగే మన జీవన విధానాన్ని కూడా పరీక్షించుకోవాలి. కొంతమంది ప్రభువుని నమ్ముకోలేని వాళ్ళు ఉంటారు. యేసు ప్రభువుని నమ్ముకోలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మా వాళ్ళ చూసావు, వీళ్ళ చూసావు, అందరినీ చూసావు కదా, ఈయన కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏమన్నావు? స్వార్థం పెట్టినప్పుడు కొన్నిసార్లు కొన్ని రోజులు యేసు ప్రభు కూడా వచ్చి చూడండి, కొన్ని రోజులు యేసు ప్రభు మాట్లాడి చూడండి, కొన్ని రోజులు యేసు ప్రభు మీరు ప్రార్థన చేసి చూడండి, కొన్ని రోజులు యేసు ప్రభుని నమ్మి చూడండి. దేవుని యొక్క రుచి మీకు తెలిస్తే వదిలిపెట్టరు, దేవుడి గురించి మీకు తెలిస్తే అసలు పక్కన పెట్టరు. అందరినీ చూసానంటారు కదా, అన్ని దగ్గరికి వెళ్ళాను అంటారు కదా, ఒకసారి ఏసై దగ్గరికి కూడా రండి అన్నావు లేదండి. అంటే ఆ మాట యొక్క అర్థం ఏంటంటే ఏసై కూడా పరీక్షించుకొని కావాలండి. యేసు ప్రభువుని కూడా పరీక్షించండి. ఆయన చెప్పిన మాటలు మంచియే కదా, ఆయన చేసిన బోధలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి లేదా, ఆయన మార్గంలో వెళ్ళిన వాళ్ళు పాపాత్ములు పుణ్యాత్ములు అవుతున్నారా లేదా పుణ్యాత్ములు పాపాత్ములు అయిపోతున్నారా, ఆయన బాటను ఆయన మాటను అనుసరించిన వాళ్ళు మహాత్ములు అవుతున్నారా లేక మలినమైపోతున్నారా? ఒకసారి పరీక్షించండి. పరీక్షించి దోషం ఉంటే యేసు ప్రభువుని నమ్ముకోవద్దు, లేదు బాగుపడుతున్నారు అనుకుంటే నమ్ముకోండి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. సువార్తలో ప్రభువుని నమ్మని వారికి మనం చెప్పవలసిన మాట, ఆలోచలేండి ఏదోలేండి, అలా నమ్ముకుంటే పాపం, ఏదో నమ్ముకుంటే పాపం మనకి ఎక్కడైంది. యేసు ప్రభువుని ఒకసారి ట్రై చేసి చూడండి, ఆయన నమ్మి చూడండి, ఆయన మాటలు విని చూడండి, ఆయన సన్నిధికి వచ్చి చూడండి, ఆయన ప్రేమ ఏంటో గ్రహించండి. ఒకవేళ అప్పటికీ మీకు నచ్చకపోతే వదిలేయండి. వదిలేసాడా గాంధీజీ గారు? వదిలేసాడా? వదలలే. ఆయన చనిపోయేదాకా యేసు ప్రభు చెప్పిన సూక్తిని పాటిస్తూనే ఉన్నాడు. చెప్పబడి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సో ఒక్కసారి యేసు ప్రభు వారి బోధన అర్థమైతే, ఒక్కసారి యేసు ప్రభు వారి ప్రేమ అర్థమైతే, ఆయన
విడిచిపెట్టలేదు. సో విశ్వసించలేని వారు పరీక్షించండి, ప్రభు సన్నిధిలో ఆయన ప్రేమను తెలుసు అనుసరించండి. మరి ఈ మాట అన్యులకు రాశాడా, క్రైస్తవులకు రాశాడా పౌలు గారు? ఎవరికి రాశాడు? ఇక్కడ దశలోనిక సంఘంలో ఉన్న క్రైస్తవులకు రాశాడు. ఎందుకంటే దశలోనిక సంఘంకు పత్రిక రాశాడంటే సంఘంలో ఉన్నవాళ్ళు. సంఘంలో ఉన్న వాళ్ళు అంటే ఎవరు? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారు అన్నారు. మరి వాళ్ళకు కూడా చెప్తున్నాడు ఏమని? సమస్తమును పరీక్షించి మీరు సంఘంలోకి వచ్చినంత మాత్రాన, దేవుడి సన్నిధిలో కూర్చున్నంత మాత్రాన మీరు అన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు అనుకోకండి, అన్ని మంచి పనులు చేయాలని అనుకోకండి. మీరు చేసే పనులు కూడా పరీక్షించి అందులో మంచిని చేపట్టండి. అంటే సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. పరీక్షించాలి. ఎవరిని పరీక్షించాలి? దేనిని పరీక్షించాలి? మొట్టమొదటిగా మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవితం ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఎలాంటి పనులతో నిండిపోయి ఉంటుంది, ఎలాంటి మాటలతో నిండిపోయి ఉంటుంది, ఎలాంటి ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. ఎవరికైనా భయపడకుండా నీకు తోడేమో అనే వాగ్దానం వచ్చిందా? దేవుడు ఎప్పుడెప్పుడు తోడు ఉంటాడు? అప్పుడు అవసరం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఏమి చెప్పి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పాడగట్టిగా దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు స్తుతించుడి, సకల ప్రాణులు స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు. భయపడకుండా నేను నీకు తోడై ఉన్నాను అనే వాగ్దానం మనకు వస్తే, ఆ వాగ్దానం నిజము అని మనం నమ్మితే ఆయన ఎంతకాలం తోడై ఉన్నాడు? అన్ని వేళలా అన్ని చోట్ల తోడై ఉంటాడు. ఇప్పుడు మనం ఎందుకు పరీక్షించుకొని చెప్తాం? మనం మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు అవసరం లేకపోయినా అబద్ధాలు ఏం చెప్తాం? అవసరం లేకపోయినా అబద్ధాలు. మనం ఇక్కడి నుంచి ఫ్యామిలీ కాకుండా ఎవరో రమ్మంటే మన ఇంట్లో బయలుదేరలేదు. హలో బయలుదేరండి, ఇదో బ్యారేజ్ ఎక్కడ ఉన్నాం? ఇదో బ్యారేజ్ దగ్గర ఉన్నాం. కొంతమంది అయితే సౌండ్ కూడా చేస్తుంటారు, చూడు వాటర్ పెట్టాము అంటే ఆ అబద్ధాన్ని ఇంకా నిజం చేయడానికి కొంతమంది మంచి మంచి డైరెక్టర్స్ ఉంటారు. కొంతమంది అబద్ధాన్ని కానీ మనం మామూలుగా ఎక్కడ ఉన్నాం? బ్యారేజ్ దగ్గర వచ్చే దగ్గర పక్కన కూర్చున్నవాడు ఇంట్లోంచి ఇంకా కథలు బ్యారేజ్ దగ్గర ఉన్నాయి అలాగే అనుకుంటాడు. బాగా ఎందుకంటే అన్ని వదిలేస్తాడు. ఎందుకంటే మనం ఎంతకాలం ఎక్కువ చెప్పుకోలే ఇంకా బ్యారేజ్ అని నేను ఇక్కడ పక్కన కొట్టుకోవడం ఉండవుతున్నాను అని వాడు అక్కడ వదిలేస్తాడు ఆ మాట. కాదు మరి నేను నీకు తోడయ్యాను అన్నాడు కదా ఎవరు? దేవుడు. బాబు నువ్వున్నారా? ఎవరున్నావు? నేను నీతోనే ఉన్నాను. భయంకరంగా అబద్ధాలు అని నేను నీతోనే ఉన్నాను. ఏంటి పనులేంటి? నేను నీతోనే ఉన్నాను. ఏంటి ఆటలేంటి? నేను నీతోనే ఉన్నాను. ఏంటి పాటలేంటి? నేను నీతోనే ఉన్నాను. ఏంటి మాటలేంటి? నేను నీతోనే ఉన్నాను. ఏంటి ఈ వ్యవహారాలేంటి? అవును ప్రభు, నాతో చర్చకు వచ్చినప్పుడు ఉంటావు నాతో, ప్రార్థన ఉన్నప్పుడు ఉంటావు నాతో, వర్తమానం ఉంటావు ఏంటి నువ్వు నాతో? చెప్పను ఉంటాడా?
మంచి వరమా శాపమో నాకు తెలియదు, కానీ ప్రపంచంలో ఏమీ మర్చిపోమా ఒక దేవుడు నాతో ఉన్నాడు అన్న సంగతి. అన్ని గుర్తుంటాయి, దేవుడు నాతోనే ఉన్నాడు అన్న సంగతి మాత్రం ఎప్పటికప్పుడు మర్చిపోతాం. ఎప్పటికప్పుడు ఎంత బాగా మర్చిపోతాం అంటే అప్పుడే జస్ట్ ఇప్పటి నుంచి అలా బయటకు వెళ్ళగానే మర్చిపోతాం. అందుకే అపమానాలు వచ్చేవాళ్ళం, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. ఏం చదువుతున్నాను, ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏం తింటున్నాను, ఏం తాగుతున్నాను, ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. పరీక్షించుకోవడానికి ఎందుకు మనం సిద్ధపడాలి అంటే మనతో ఉన్న ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉండగా మనం పరీక్షించుకోకపోతే ఆయన ప్రేమకు బదులుగా ఉగ్రతను అనుభవిస్తాం. జాగ్రత్త సుమా, సమస్తమును పరీక్షించి అనగా ముందు నీలో ఉన్న అన్ని విషయాలు పరీక్షించుకో. ముందు నీలో ఉన్న అన్ని విషయాల్ని పరీక్షించుకోమని ప్రభు చెప్తా ఉన్నాడు. పరీక్షించుకోకపోతే ఆయన పరీక్షలు పెట్టే పరిస్థితి వస్తుంది. పరీక్షించుకున్నప్పుడు మంచిదో చెడుదో చక్కగా తెలిసిపోతుంది. నేను పొద్దు నుంచి శాంత దాకా మాట్లాడిన మాటలు ఎన్ని మంచి మాటలు ఉన్నాయో, ఎన్ని చెడ్డ మాటలు ఉన్నాయో వెంటనే తెలియదు, మాట్లాడుతున్నప్పుడు తెలియదు. కానీ పనిగట్టుకుని కూర్చుని మాటలన్నిటినీ పరిశీలన చేసుకుంటే అందుకు బయటకు వచ్చేస్తాయి. సో పనులు చేసేటప్పుడు ఇవి తప్పు అనిపించదు, కానీ ఒక్కసారి పక్కన కూర్చుని ఒక్కసారి మనం చేసిన పనులను చూసి ఇది తప్పు చేశాను, ఇన్ని మాటలు మాట్లాడినా ఎంత తప్పుగా ఉందా. జాగ్రత్త పరీక్షించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ప్రతి ఒక్కరికి ఉంది. మీరు మిమ్మల్ని గురించి పరీక్షించుకోమని కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఆ ప్రభు భోజన ఆరాధన సమయంలో మిమ్మల్ని గురించి మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని గురించి మీరు పరీక్షించుకోండి. 2వ అధ్యాయం 2వ పత్రిక 11వ అధ్యాయం చూడండి ఒకసారి. కొరింథీ 2:13 అక్కడ ఇంకా కొంచెం వివరంగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే ఎవరినో వాళ్ళే శోధించుకోవాలి. పక్కోడు శోధించారనుకో కుదరదు, కోపం వస్తుంది. నన్ను నేనే శోధించుకోవాలి, నా పనులను నేనే పరీక్షించుకోవాలి, నా మాటలను నేనే పరీక్షించుకోవాలి, నా క్రియలను నేనే పరీక్షించుకోవాలి, నా ఆలోచనలను నేనే పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే నేను పరీక్షించుకుంటానో అప్పుడు చెడు బయటకు వస్తుంది, మంచి బయటకు వస్తుంది. ప్రభు ఏమన్నాడంటే ఆ మంచిని గట్టిగా పట్టుకోవయ్యా, చెడు నువ్వు పట్టుకోకలేదు, దాన్ని నేను పట్టుకోవు. కాబట్టి నువ్వేం చేయాలి, నీలో దారిలో చూసావు మంచి, ఆ మంచిని నువ్వు కనుగొన్నప్పుడు దాన్ని పట్టుకో, గట్టిగా పట్టుకో. అది మరలా చేయడం ప్రారంభించు. దాని పాట పాడించడానికి కారణం ఏంటంటే మేలైనది చేయగలిగి అలా చేయకపోతే పాపం అన్నాడు. మంచి చేయడం మనకు తెలుసు, మంచి చేయకపోవడం పాపం అయిపోతుంది. చెడు చేయడం పాపం కాదు ఇక్కడ, మంచి చేయడం తెలిసినా చేయకపోతే పాపం. సో ప్రపంచంలో అనేక విషయాలు 1-10 సార్లు వింటుంటే మనసులోకి వెళ్ళిపోయి మనం ప్రాక్టీస్ చేయకపోయినా, మనకి ఎవడో నేర్పించకపోయినా, మనకి ఎవడో మాస్టర్ లేకపోయినా మనం చక్కగా దాన్ని అభ్యసిస్తున్నాం, అన్వయిస్తున్నాం, ప్రదర్శిస్తూ ఉన్నాం. ఎవడు నేర్పించుకోవడానికి అడ్డొచ్చేస్తున్నాం. కానీ పాటలు రావట్లేదు, దేవుని మాటలు రావట్లేదు. అప్పుడు ఓహో, నేర్పించకుండానే ఇన్ని వచ్చే మనకి 1-10 సార్లు ఏదైనా ఒకటి చెప్పుకుంటే ఖచ్చితంగా వస్తుంది అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీ మాటలను పరీక్షించండి, మీ యొక్క క్రియలను పరీక్షించండి. విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకుని శోధించుకుని చూచుకోండి అని చెప్తున్నాను. సో మొట్టమొదట సమస్తమును పరీక్షించి అంటే మనలో మనం పరీక్షించుకోవాలి, మన యొక్క జీవన శైలిని పరీక్షించుకోవాలి. రోజు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం పరీక్షించుకోవాలి. రోజు ఒకసారి బైబిల్ తీసి కాసేపు కూర్చొని చదువుకుంటున్నామా పరీక్షించుకోవాలి. రోజు కనీసం ఎవడపడతాం యేసు ప్రభు గురించి 4 మంచి మాటలు మాట్లాడుతున్నామా పరీక్షించుకోవాలి. రోజు ఒకసారి అయినా నా సంఘం, నా సంఘ బిడ్డల యొక్క క్షేమం అని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నామా
పరీక్షించుకోవాలి. సో పరీక్షించుకోవడం అంటే ఇంకేవేమో పరీక్షించడం కాదు, మనము మన జీవన స్థితిగతులలో ఎంత ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నామో పరీక్షించుకోవాలి. రెండవది, మనల్ని మనం పరీక్షించుకోవడంతో పాటుగా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, పరిస్థితులను, అన్నిటికన్నా ముఖ్యంగా మన స్నేహితులను కూడా పరీక్షించుకోవాలి. ఒకసారి చూడండి, సామెతల గ్రంథంలో మాట ఉంటుంది. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 19వ వచనం. సామెతలు 25:19. శ్రమకాలంలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోను కీలు వసిలిన కాలుతో సమానం. అంటే ఇతను నా మిత్రుడు, ఇతను నా స్నేహితుడు అనుకున్నవాడు సరిగ్గా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనకి ఏమాత్రము సహకరించిన వాడిగా ఉంటే అలాంటి వారి నుండి వేరుగా ఉండు అంటుంది. పరీక్షించు నీ స్నేహ బృందాన్ని, పరీక్షించు నీ సమాజాన్ని, పరీక్షించు నీ సంఘాన్ని. నిజంగా యోగ్యమైన రీతిలో ఉండడానికి వీరు మనకు ఉపకరిస్తున్నారా? అయోగ్యమైన పనులు చేయడానికి వీరు కారణమవుతున్నారా? విశ్వసనీయమైన వారిగా ఉన్నారా? విశ్వాస ఘాతకులుగా ఉన్నారా అని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ స్నేహితులే, అందరూ బంధువులే, అందరూ మిత్రులే, ప్రపంచం నిండా మనకు కావాల్సిన వాళ్ళే ఉన్నారు. కానీ వీళ్ళందరూ మనల్ని ఎక్కడికి నడిపెడుతున్నారు? వీళ్ళందరూ మనల్ని ఏ పక్కకు తీసుకెళ్తా ఉన్నారు? వీళ్ళందరూ మనకి ఎలాంటి పనులను ప్రోత్సహిస్తా ఉన్నారు? పరీక్షించుకోవాలి. వ్యక్తిగతంగా మన ఆత్మీయ స్థితిని పరీక్షించుకోవాలి. అలాగే మనకున్న సమూహాన్ని కూడా మనం పరీక్షించాలి. ఎంతకాలం వ్యర్థమైన వాటితో మనం ఉంటే వేరు వస్తుంది. అవును, ఎలాంటి ఏదో కార్యక్రమం కూడా జోగేసుకున్నాను. ఇప్పుడు ఒకడు 20 రూపాయలు పని చేస్తాడు, ఒక 100 రూపాయలు పని చేస్తాడు, ఒక 500 పని చేస్తాడు. ఒకటి దేనికి పని రాదు. అంటే దీని అర్థం ఏంటంటే కొందరి స్నేహం మనల్ని కూడా పనికిమాలని చేస్తుంది, కొందరి స్నేహం మనల్ని కూడా విలువైన వారిగా మారుస్తుంది. సో నీ స్నేహితులను పరీక్షించడానికి కారణం ఏంటంటే నువ్వు ఏ రకమైన పరిస్థితుల్లోకి దిగజారిపోవడానికి నీ స్నేహం పనిచేస్తా ఉంది, ఏ పనులకు నీ స్నేహం నిన్ను ప్రోత్సహిస్తా ఉంది, ఏ పనులకు నీ స్నేహం నిన్ను ఎంకరేజ్ చేస్తా ఉంది. ఇదిగో సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేయబోతు. మంచి ఎక్కడైనా ఉంటే దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి దాన్ని గట్టిగా పట్టుకో. మంచి స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళు కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నించి. ఇక మూడవది వాక్యాన్ని కూడా పరిశోధించాలి. వాక్యాన్ని కూడా ఏం చేయాలి? ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడే ఏమంటే వినేవాళ్ళకన్నా చెప్పేవాళ్ళు అయిపోయారు. అవును కదా? వినేవాళ్ళకన్నా ఎవరికి అయిపోయారు? చెప్పేవాళ్ళు. ప్రతి ఒక్కరు నేను చెప్తానంటే నేను చెప్తాను, నాకు తగ్గిస్తే నాకన్నా బాగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు అందరూ చెప్పేవాళ్ళు. కానీ అన్ని వాక్యానుసారంగా ఉన్నాయా? అన్ని వాక్యానుసారమైనవేనా? వాక్యంలో లేనివి సొంత ఆలోచనలను, సొంత పద్ధతులను ఒకవేళ బోధిస్తే అవి మనల్ని పరలోకం తీసుకెళ్తాయా? కనుక మనుషులను బట్టో లేక అక్కడ ఉన్న మాటలను బట్టో కాదు, అవన్నీ వాక్యానికి అనుగుణంగా ఉన్నాయో లేదో అని పరీక్షించి అందులో మంచి మాటలు మనం ఏం చేయాలి? 100 మంది బోధించవచ్చు, నువ్వు 100 చోట్లకి వెళ్ళి 100 బోధలు వెళ్ళొచ్చు, తప్పేం కాదు. కానీ పరీక్షించి మేలైన దాన్ని చేయబట్టు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఓ సంఘానికి వెళ్ళినప్పుడు అన్నారట, మా సంఘంలో స్త్రీలు ముసుగు వేసుకోవాలి. ఏమన్నారు? ముసుగు వేసుకోవాలి. ఆ రోజు ఆవిడ వేసుకుంది. ఎందుకో ఆవిడకి కొంచెం ఇబ్బంది అనిపించినట్టు ఇంకో సంఘానికి, ఆ సంఘానికి వెళ్ళినప్పుడు మా సంఘంలో స్త్రీలు ముసుగు వేసుకోకపోయినా పర్వాలేదు. అబ్బా ఎంత బాగుంది సంఘం. 2-3 వారాలు పోయాక పాస్టర్ గారు ముసుగు వేసుకోలేదు, వాళ్ళు గుండు చేయించుకోవాలి తప్పదా అన్నాడు. ఏమన్నాడంట? గుండు చేయించు. అయ్యి బాబోయ్, ఈ గుండు సంఘం కన్నా ఆ ముసుగు సంఘమే ఏంటి? గుండు సంఘం కన్నా ఆ ముసుగు సంఘమే పెట్టడం. మరి అక్కడికి అక్కడైనా ఎక్కడైనా ఎక్కడ ఉండలేదు అంటారు. ఎందుకంటే వీళ్ళు వాక్యంలో ఏముందో చూస్తలేదు, ముసుగు గుళ్ళే చూస్తున్నారు.
వాక్యం ఏముంది? నీవు వినయము విధేయతతో కలిగి దేవుడిని ఆరాధించనే మాట ఉంది. వాళ్ళ సిద్ధాంతాలు చెప్తుంటే సిద్ధాంతాలకు లోబడి వెళ్తున్నారు తప్ప అసలు నాలో దేవుడిని ఆరాధించే వినయం ఉందా, విధేయం ఉందా, భయభక్తులు ఉన్నాయా అనేది ఆలోచించకపోతే ముసిగేసుకున్నా గురి చేయించుకున్నా ఉపయోగం ఉందా? అంటే మనం ఏం వింటున్నాము, అది దేని కొరకు మనకి చెప్పబడుతుంది, దాని యొక్క అంతరార్థం ఏంటి, అది ఆలోచించకుండా అక్షరార్థంగా తీసుకుని పాటిస్తే వచ్చే నష్టాలేంటి? ఆ మధ్యకాలంలో అప్పుడప్పుడు పేపర్లో పడేది, మేము మందులు వాడమని నేను చెప్తున్నాం. మా సంఘానికి వెళ్ళే వాళ్ళు మందులు వాడమంటే ఏమొచ్చినా సరే ప్రార్థన చేసుకుని ఏం చేద్దాం, తగ్గించుకుంటాం. వారంలో 10 రోజులు ఇంకా మరీ మనిషి బాగోపోతే తీసుకెళ్ళి చర్చిలో పెట్టేశారు. చర్చిలో అసలు సిద్ధాంతం ఏంటి, మందులు వాడకూడదు అంతే. పాస్టర్ గారు రోజుకోసారి ప్రార్థన చేయొచ్చు, 4 రోజుల తర్వాత చచ్చిపోవడం వచ్చింది. ఏమైంది అంటే ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది, అసలు రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదని స్పష్టంగా యేసు ప్రభువు నోటితో చెప్పేశారు. ఇబ్బంది చెప్పలేదు. రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు స్పష్టంగా ఉన్న మాట బైబిల్లో. మరి సంఘ సిద్ధాంతం మందులు వాడితే విశ్వాసం లేనివాడితో సమానం, మందులు వాడితే విశ్వాసం లేదంటే అంటే యేసు ప్రభువు వైద్యుని కోసం ఎందుకు చెప్పాడు? వైద్యుని కోసం అదండి ఉదాహరణకే ఉపయోగిస్తే ఆయన వాస్తవానికి కూడా అది అవసరమనే కదా చెప్తా. గమనించండి, ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మూఢ నమ్మకాల్లోకి తీసుకెళ్తే అది వాక్యం కాదు. అలాగే బలాదూరిగా తిరిగేలా చేస్తే అది వాక్యం కాదు. కాబట్టి మనం బంధించబడకూడదు, బలాదూరిగా తిరగకూడదు, స్టెబుల్గా ఉండాలి. కొంతమంది అయితే అడిపోతున్నారు, లేకపోతే ఏం పర్లేదండి, ఏం పర్లేదండి, అన్ని అవుతుందండి, అంతేనే, ఏం పర్లేదు, ఇలాగైనా పర్లేదు, అలాగైనా పర్లేదు, అది చేసేసుకోవచ్చు అది చేసి బలాదూరి నువ్వేమైనా వచ్చి ప్రార్థన చేసి బలాదూరి జీవితాలు వచ్చారు. లేదా మందులు వేసుకోకూడదు, చచ్చిపోతాం. అంటే తెల్లబాట్లు వేసుకోలేదు, రంగుబాట్లు వేసుకుని చచ్చిపోతాం. అలా నిలబడి అలా బంధించబడదు. దేవుని కృపను బట్టి జీవమార్గ సంఘానికి ప్రభు ఇచ్చిన కృప ఏంటంటే మీరు బలాదూరిగా ఉండొద్దు, ఏ విషయాల్లో బందీకాన అనుభవించవద్దు, ఆత్మతోనూ సత్యముతోనూ. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. ఎలా ఆరాధిస్తామండి? ఆత్మతోనూ సత్యంతో, అంటే హృదయపూర్వకంగా సత్యమనగా వాక్యానుసారంగా ఆరాధించాలి. ఏ అలంకారంలో రావాలి? నువ్వు బొట్టు పెట్టుకున్నావా, తీసేయి. నువ్వు బొట్టు తీసేసావా, పెట్టుకో. లేకపోతే సిలువలు బొట్టు పెట్టుకో. ఇవన్నీ మనకి పరిశుద్ధ అలంకారాలు అనగా హృదయం స్వచ్ఛంగా ఉందా లేదా, దేవుని యొక్క విశ్వాసం ఉందా లేదా, చెడు చేయకూడదనే భావన ఉందా లేదా, దేవునికి విధేయత చూపించే మనసు ఉందా లేదా, ఇదిగో దేవుని వాక్యం మీద గురి ఉందా లేదా, ప్రభువే నా రక్షకుడనే తీర్మానం ఉందా లేదా, నువ్వు పరిశుద్ధ అలంకారాలు వేసుగా, నువ్వు అవి పెట్టుకొచ్చావా, ఇవి పెట్టుకురాలేదా, అవి తీసేసావా, ఇవి తీయలేదా, ఇవన్నీ నీ వ్యక్తిగతమైన విషయాలు. వీటి వలన భోజన పదార్థములు వస్తువులు పెట్టుకోవడం తీసుకెళ్ళడం వలన నువ్వు పరలోకాన్ని సొంతం చేసుకోలేవు. కానీ సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టడం ద్వారా ఏం చేపట్టాలి? మేలైన. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఎలా పరీక్షించాలి, పరీక్షించేటప్పుడు మనం ఎలా ఆ బురిని కొట్టించబడతామని చెప్పి ఉదాహరణ కింద అమ్మాయి లేచింది కదా, లేచినప్పుడు ఆ అమ్మాయి సెలక్షన్ కరెక్టేనా చెప్పండి? అమ్మాయి సెలక్షన్ కరెక్టే కదా? కరెక్టే. దేన్ని బట్టి? ఆ కాగితాల విలువను బట్టి, అంతే. ఇప్పుడు ఈ పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు, వికాస్ నుంచి ఒకసారి అక్కడ పర్లేదు. ఇప్పుడు నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, నువ్వైతే ఏం సెలెక్ట్ చేసుకుంటావు చెప్తా. ఓకే, ఫస్ట్ ఒక ఆయన
పెద్దోడు అయిన తర్వాత ఆయనకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే, నేను పలానా పేదోళ్ళ ఇంట్లో పుట్టాను, ఆ పేదోళ్ళ ఇంట్లో పుట్టి పేదవలసిన వాడిని అనుకోకుండా ఒక ధనవంతుడు కుటుంబంలో వాళ్ళని పెంచుకున్నారు. కాబట్టి పెద్దోడు అయిపోయాడు కదా, నేను కావాలంటే మళ్ళా పేదోళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, కావాలంటే ఎక్కడ వెళ్ళిపోవచ్చు, అప్పోళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పేదోళ్ళ ఇంట్లో ఏముంది? సరైన ఆహారం లేదు, వాళ్ళకి సరైన వస్త్రాలు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా పైగా వాళ్ళని బానిసలు అంటున్నారు. ఏదైనా తేడా వస్తే గవర్నమెంట్ వాళ్ళు బాధేస్తున్నారు, వాళ్ళు అందులో ఉండాలి. వీళ్ళ అబ్బాయిని అనడనుకో, ఇవన్నీ బాధలు ఉంటాయి. అలా కాకుండా ఏమో మొత్తానికి లక్కు కొద్దీ అందులో పడిపోయింది కాబట్టి వీళ్ళ అబ్బాయిని అనడనుకో, రాజుగారు కొడుకు పెంచుకుంటాడు, మంచి హోదా వస్తుంది, బంగ్లా వస్తుంది, వస్త్రం వస్తాయి, రోజు గుడ్డుకు లోటు ఉండదు, సూపర్ అన్నమాట. ఇప్పుడు ఈ రెండు విషయాలు పక్క పక్కన ఉన్నాయి. నువ్వు వెళ్ళి అబ్బాయికి సలహా ఇవ్వాలంటే ఏ పక్క వెళ్ళమంటావు? ఎందుకని కలుగుతాయి కనుక మరి చెప్పాలి. ఎవరు తెలివిగా చెప్తాను మన జవాబు. మీ వాడు పేదలు పక్క వెళ్తాడు, మీరు ఎందుకు చెప్పకపోతే జవాబు కరెక్ట్ అని కాదు కదా, నా కోసం చెప్పినట్టే కదా. నువ్వే అక్కడ ఉంటే ఏం చెప్పలేదు, అక్కడ ఉంటే నువ్వే ఎంచుకోవాలనుకో, అప్పుడు ఏం చెప్పదు. అటు వెళ్తాను, ఇటు వెళ్తాం. అటు వీడియో గేమ్స్ ఉన్నాయి, టీవీ ఉంది, పోగో ఉంది, పబ్జి ఉంది, ఫ్రీ ఫైర్ ఉంది, వీటేమో శాఖ సీట్లు తప్ప నువ్వు చెప్పు. అటు వెళ్తావు, ఇటు వెళ్తావు. నా కోసం చెప్పే. నువ్వేం క్లాస్? నువ్వు 6th క్లాస్ అప్పుడే మాస్టర్కి ఏ నామని జవాబు వేస్తున్నావు ఆలోచన చేసి వచ్చేది. 6th క్లాస్ అబ్బాయికి నేను జవాబు చెప్పడం కాదు, ఈయనకి ఏ జవాబు అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు ఆయన. అవునా కదా? అది ఉమ్మంట అని బాబు ఎవరికి స్తోత్రం, వికాస్ మంచి పోలే. మా కోసం కాదు, నువ్వు అయితే ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది. నువ్వు బంధించి పడిపోయావు, చెప్పలేదు. ఓకే, కూర్చో. అమ్మ, మీరైతే ఏం సలహా ఇస్తారు వ్యక్తికి? సహజంగా ఇచ్చే సలహా చెప్పండి. అబ్నార్మల్ గా మనం వ్యవహరించండి, అపరిస్థితుల్లో మాట్లాడకండి. అందరూ సుపరిస్థితులు ఇక్కడ ఉన్నాం, ఎవరేం చేస్తున్నారు అంటే సొంతం ఉంటాం. కాబట్టి అలాగా అన్నట్టు ఎవరు మాట్లాడకండి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళమంటారు? ఇంకేం అసలు ఎవడంటే చెప్తున్నాడు ఇక్కడికి వెళ్ళమని. ఒకవేళ ఎవడన్నా చెప్పినా ఎలా బాబోయే తెలియదా, ఏదో దేవుడు కనిపెడితేనే కదా అందులో పడ్డావు, మళ్ళీ రోడ్లోకి వెళ్తున్నా. అవునా? సో పరీక్షించి ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచిస్తామంటే, ఇక్కడ ఏంటి, అక్కడ ఏంటి, ఎక్కడ ఉంటే ఏమొస్తుంది, అక్కడ ఉంటే ఏమొస్తుంది, ఇక్కడ ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ ఏమి సౌలభ్యాలు ఉన్నాయి, అక్కడ ఏమి సౌలభ్యాలు ఉన్నాయి, ఇన్ని పరీక్షించి డిసైడ్. అది ఎవరన్నా కాదు, మీరేనా వాడి అంట. ఇలాంటి పరిస్థితి పాత నిబంధనలో ఒక వ్యక్తికి వచ్చింది. అతను ఇప్పుడు అటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు. అలా వెళ్ళడానికి మధ్యలో నిలబడి ఆలోచన చేస్తాడు, ఏం చేయాలి? ఇటు వెళ్తే కష్టాలు, కరువులు, ఇబ్బందులు, నిందలు, నిష్ఠూరాలు, జనం చేయవచ్చు, లేకపోతే అనేకులు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఫ్రెండ్షిప్ తెగిపోతే, రకరకాల కష్టాలు వచ్చేదేక మామూలుగా మనం మొహం పిలిచిపోవడం ఉండడం, పిలిచిపోవడం ఉండడం. ఈ పక్కన అల్లరితో కూడిన ఆటపాటలు, విందులు, వినోదాలు, రోజు ఏంటి రాజుగారి యొక్క సముఖంలో ఆనందాలు. ఏం చేయాలి? చూడండి ఏం చేశాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదువు. హెబ్రీ పత్రిక 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై చూచి, అయ్యో ఇలాంటి బిడ్డను బాగుంటున్నామని దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఖర్చు రాజు ఆజ్ఞకు భయపడక 3 నెలలు అతనిని దాచిపెట్టారు. దాచిపెట్టి మొత్తానికి దేవుడి కృపను బట్టి పరువు కుమారుడిగా పెరగడానికి దత్తపుత్రుడు అయిపోయాడు.
ఆ దత్తపుత్రుడు పెరిగి పెద్దవాడయ్యాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఇప్పుడు చూడండి, ఈయన ఎంపిక చేసుకున్నాడు. దేన్ని బట్టి ఎంపిక చేసుకున్నాడు? విషయాన్ని బట్ట, పదార్థాన్ని బట్ట, పరిస్థితిని బట్ట మనం చేసుకున్న ఎంపికలు. విషయం ఎలా ఉంటే అలాగా, పరిస్థితి ఎలా ఉంటే అలాగా, పద్ధతి ఎలా ఉంటే అలాగా, ప్రజలు ఎలా ఉంటే అలాగా, ఏ ఎంపికలు. ఆ ఎంపికలు మనల్ని తర్వాత రకరకాల సాక్ష్యం లేని స్థితిలోకి నెట్టివేస్తా ఉన్నాయి. అందుకే మోషే విశ్వాసమును బట్టి ఎంపిక చేసుకుంటా ఉన్నాడు. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఇప్పుడు ఈయన అంటే ఐగుప్తు ధనం అంతా ఈయన వస్తుంది. కానీ నాకు ధనం వద్దు, నింద కావాలి. ఏం కావాలంటే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప. అది భాగ్యమా, ఇది భాగ్యమా? చూడడానికి అదే భాగ్యం, ఐగుప్తు భాగ్యమే, అదే ధనం, అదే సుఖం. కానీ మోషకు విషయం తెలుసు, అది కొంతకాలం ఉంటుంది. ఇక్కడికి వెళ్తే కొంతకాలం శ్రమ ఉండొచ్చు, కానీ నిత్య జీవానికి నేను వారసును అవుతాను. వాల్యూ అక్కడ కలర్స్ చూడాల, అక్కడ తడతల్లాడే బ్రతుకు చూడాల. నలిగిపోయినా పర్వాలేదు, నాకు విలువనిచ్చేదిదే అని గుర్తించాను. ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఏంటట అల్పకాలము పాప భోగమును అనుభవించడం కంటే దేవుని ప్రజలకు ఏమనుభవించడం? శ్రమ అనుభవించడం. కాసేపు సంతోషం, కాసేపు గంతులు, కాసేపు ఆనందం, బాగుంది. కానీ తర్వాత ఆ పనిని బట్టి, ఆ పరిస్థితిని బట్టి గుర్తొచ్చినప్పుడు అల్లా అవమానమే, గుర్తొచ్చినప్పుడు అల్లా అవహేళనే, గుర్తొచ్చినప్పుడు అల్లా సాక్ష్యం కోల్పోయామే అనే ఆలోచన. నిత్య జీవమునకు దూరం అయిపోవడమే. కానీ ఇదిగో క్రీస్తు విషయమైన నింద. ఎందుకు నిందిస్తున్నారు? ఓ బాబాయ్ పెద్ద సిద్ధైపోయింది, ఈ మధ్య పెద్ద కబులు చెప్తున్నాడు, మనదాకా మనతో తిరిగినోడు, తాగినోడు, తూలినోడు ఇప్పుడు ఏదో పెద్ద గొప్ప చెప్తున్నాడు. తిట్టుకొని అనుకుంటారు. కానీ ఆ నింద, ఆ నిష్ఠూరం అనేది మనల్ని నిత్య జీవానికి వారసులు చేస్తా ఉంది. హల్లెలూయా. నింద దేవుని ప్రజలతో శ్రమలను అనుభవించుట ఏంటరా? మేలు. ఏంటరా? మేలు. అక్కడ ఏమన్నా సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి అన్నాడు. ఇప్పుడు మోషే రెండు పక్కల పరీక్షించి మేలైనదిగా ఎంచుకున్నాడు. దేన్ని ఎంచుకున్నాడు? దేవుని బిడ్డగా ఉండడమే మేలు, దేవుని బిడ్డగా జీవించడమే మేలు. నింద రావచ్చు, నిష్ఠూరం రావచ్చు, అయితే 4 మాటలు రావచ్చు, నువ్వు కూడా అలాగే అయిపోయావని అంటే అనొచ్చు. కానీ నా దేవునితో నిత్యము జీవించాలి, ఆయనతో నిత్య రాజ్యంలో ఉండాలి. కాబట్టి నాకు ఐగుప్తు వద్దు, దేవుడే ముద్దు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మోషే పరీక్షించాడా? పరీక్షించండి, పరిశోధించండి, ఎటువైపు ఉన్నారో ఆలోచన చేయండి. సమస్తము పరీక్షించి ఏం చేపట్టాలి? మేలైన దానిని చేపట్టండి. మోషే ఐగుప్తును పరీక్షించాడు, దేవుని ప్రజల స్థితిని పరీక్షించాడు. పరీక్షించి దేవుని ప్రజలతో ఉండడమే మేలని ఎంచుకున్నాడు. అటు పక్కకు వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ వాళ్ళందరినీ వినిపించే నాయకుడు అయ్యాడు. వాళ్ళందరినీ వినిపించే నాయకుడు మాత్రమే కాక నిత్యము ఆయనను విశ్వసించిన వారందరికీ ఒక మాదిరికరమైన చరిత్ర కలిగిన వాడిగా బైబిల్లో లిఖించబడ్డాడు. ఇప్పుడు మన మధ్యలోనూ ఆయన సాక్షి రూపంలో ఉన్నాడు. ఆ నిత్యత్వంలో దేవుని సముఖంలోనూ ఆయన సంతోషంగా ఉన్నాడు. కనుక స్వల్పకాలపు పాపభోగముల విషయంలో మనము ఎంపిక చేసుకుంటున్నామా? శాశ్వత కాలపు ఆ జీవాన్ని, విలువైన దాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టలాగా ప్రార్థన చేసుకున్నాం. తలలో ఉంచండి. మోషే తన జీవిత కాలంలో ఎంపిక చేసుకోవాల్సిన సమయంలో విలువైన దానిని ఎంపిక చేసుకున్నాడు. ఆ విలువ లోకానికి తెలియదు, ఆ విలువ లోకానికి అర్థం కాదు, ఆ విలువ లోకంలో ఏమాత్రం ఎన్నదగినదిగా కనిపించకపోవచ్చు. ఈ రోజున డబ్బులు ఉంటే ఒకలాగా, డబ్బులు లేకపోతే ఒకలాగా లోకం చూస్తూ ఉంటుంది. కానీ
దేవుని నీవు ఉన్న సమయంలోనూ లేని సమయంలో కూడా ఒకేలా నేను ప్రేమిస్తున్నాను. ఈరోజున స్నేహితులు మనం వాళ్ళకి ఉపయోగపడినప్పుడు ఒకలా ఉంటారు, వాళ్ళకి కష్టాన్ని కలిగించే వాడి కూడా. కానీ దేవుడు నువ్వు కష్టపెట్టినప్పుడు, నువ్వు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు కూడా నీకు ఎడలో ఒకే రకమైన ప్రేమ చూపించింది. ఎవరిని ఎంపిక చేసుకుంటూ ఉన్నాం? అసలు పరీక్షిస్తున్నావా మా జీవన విధానాన్ని? నిజంగా ఈ మాటలు దేవునికి ఇష్టమైనవేనా? నిజంగా ఈ పనులు దేవునికి ఇష్టమైనవేనా? నిజంగా ఈ వ్యవహారం దేవునికి ఇష్టమైనవేనా? అయ్యో, ప్రభు నాకు అవకాశం ఇస్తున్నా, ప్రభు నన్ను ప్రేమించి క్షమించి నాకు ఆయుష్నిస్తున్నా, నేను ఇంకా గుర్తించక వెనకబడిపోతున్నానేమో. ప్రార్థన చేసి ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, మోషే వలె విలువైనవి శాశ్వతమైనవి ఎంపిక చేసుకుని జ్ఞానాన్ని నాకు దయచేయండి. సమస్తాన్ని పరీక్షించే వివేకాన్ని నాకు దయచేయండి. ఒక చిన్న బిడ్డ ధనం విషయంలో ఏది విలువైందో గుర్తించగలిగింది. ఎంత వయసు వచ్చినా జీవితం విషయంలో ఎలా మేము నిన్ను మహిమపరచాలో గుర్తించలేని స్థితిలో ఉంటున్నాం. మమ్మల్ని మన్నించండి. సమస్తమును పరీక్షించి మేలైన నీ మార్గంలో నడుచుకోవడానికి కృప చూపించండి. ప్రార్థించండి. సర్వశక్తిమంతుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 చూస్తున్నాం.